నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈపురపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూములలో ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న స్థానికులు, పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేసిన చీరాల తహసీల్దార్. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి చీరాల నియోజకవర్గం నుంచి తరలి వెళ్లిన సైనికులు, కార్యకర్తలను పార్టీ ఎప్పుడూ విస్మరించదన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. కోవిడ్-19 పై అప్రమత్తత అవసరం. కొత్తపేట జడ్పీ హైస్కూల్లో కోవిడ్ విమోచన ప్రచార సమావేశంలో ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలో ప్రభుత్వ భూములలో ఆక్రమణలు తొలగించే ప్రక్రియ వివాదంగా మారింది. ఆయా భూములలో ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారుల మధ్య స్థానికులు వాగ్వివాదానికి దిగారు. ఈపురపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించే ప్రక్రియ వివాదంగా మారింది. ప్రభుత్వ భూములలో ఆక్రమణలను తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికంగా నివసించేవారు అడ్డుకున్నారు. దీంతో చివరికి పోలీసుల సహకారంతో ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఆక్రమణల తొలగింపుకు సంబంధించి చీరాల తహసీల్దార్ హుస్సేన్ బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఉండటం చట్టరీత్యా నేరమన్నారు. అయితే ప్రస్తుతం భూములు ఖాళీ చేసిన వారికి ఎక్కడ భూములు లేకుండా అర్హులైతే వారు అర్జీలు పెట్టుకుంటే అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు శాంతించారు. ఈపురపాలెం పంచాయతీ పరిధిలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి షెడ్లు, తర్వాత కొన్ని అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని మా దృష్టికి రావడంతో మా యొక్క సిబ్బందిని విఆర్ఓను రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంపడం జరిగింది. ఆ స్థలాన్ని ప్రభుత్వానికి ఇంతకుముందే మన విలేజ్ సెక్రటేరియట్, హెల్త్ క్లినిక్ అటువంటి సదరు ప్రభుత్వ భవనాల కోసం కేటాయించడం అనేది, కానీ అటువంటి దాంట్లోకి వాళ్ళు రావడం అనేది తెలిసిన వెంటనే మా సిబ్బంది పంపించి ఆ యొక్క ఆక్రమణను ఆపడం అనేది, వాళ్ళని కూడా మా దగ్గరికి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ చుట్టుపక్కల అవైలబుల్గా ఉన్న గవర్నమెంట్ లాంటి ఏదైనా ఉంటే చూసి వాళ్ళకు కూడా మేము కేటాయిస్తాము. ఇన్ కేసు లేకుంటే కన్నా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అవైలబుల్ని బట్టి వాళ్ళకు అవసరమైతే ప్రైవేట్ భూమిని కొని అయినా ఇవ్వడానికి ప్రతిపాదనలు రెడీ చేసి పంపగలం. కానీ ఇలా ప్రభుత్వ భూమిని ఒకసారి కేటాయించిందని వాళ్ళు ఆక్రమించడానికి వీల్లేదని తెలియజేసినాము. వాళ్ళకు కూడా మేము త్వరలో ఎక్కడో చోట ఈ విధంగా ఒక అనువైన ప్రభుత్వ భూమిని లేకపోతే ప్రైవేట్ భూమిని సేకరించి ఇవ్వగలం. నా పేరు పాలపత్తి తులసిరావు. ఈపురపాలెం గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీ వాసులను. మాకు సదరు 50 సంవత్సరాల నుంచి ఎటువంటి గవర్నమెంట్ తరఫున భూమి కానీ లోన్లు కానీ ఏమీ లేకుండానే మా జీవనాధారం పందులు పెంచుకోవటం, మేకలను పెంచుకోవటం, గొర్రెలు పెంచుకోవటం. మేము ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే గొర్రెని కోసినా మేకను కోసినా రోడ్డు చివరికి వెళ్ళి చేసుకోమంటున్నారని, మాకు కుందేరు కొట్టిన 20 సెంట్లు భూమి ఉందని, మేము దాంట్లో సదరు నివసించడానికి కుటుంబ సభ్యులందరూ నివసించడానికి 20 కుటుంబాలు కలిసి ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సదరు దాని గురించి తెలుసుకున్న అధికారులు వచ్చి మాట ముందు తీపియటం, పోలీసుల చేతలు మమ్మల్ని ఇట్లా గోల్ చేయటం జరుగుతుందండి. కావున అటువంటి పరిస్థితుల్లో మాకు ఎవరు ఇళ్ళు అద్దెకి ఇవ్వక ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోవాలని అక్కడ మా కుటుంబ సభ్యులు, మా ఊరు అందరూ కలిసి గ్రామ ప్రజల సహకారంతో మేము అక్కడ గుడారాలు వేసుకుంటుంటే మాటకు ముందు ఇది ప్రభుత్వం వేయడానికి లేదని చెప్పి తీసేశారు. దానికోసం మేము పోరాడుతున్నాము. దయించి మాకు సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం అనేది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పార్టీ ఎప్పుడూ విస్మరించదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 150 మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తరలివెళ్లారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పార్టీ ఎప్పుడూ విస్మరించదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి చీరాల నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో 150 మంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరలి వెళ్లారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, పార్టీ
పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేష్, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్ రావు, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో మొదటి నుంచి ఉన్న ఏ కార్యకర్తకు కూడా అన్యాయం జరగదన్నారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మన పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళని ఎవరికైనా వేధింపులకు కానీ గురి చేస్తే అది సిఐ రామ్మోహన్ రావు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది తప్పే, తప్పకుండా అది తప్పు అవుతుంది. నేను యాతం క్రాంతికి ఇచ్చేటటువంటి సలహా ఒక కంప్లైంట్ ఇవ్వు. సిఐ రామ్మోహన్ రావు మీద కంప్లైంట్ ఇవ్వు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకున్నాం. దాంట్లో ఎంతవరకు తప్పు చేయకుండా, క్రాంతి తప్పు చేయకుండా ఎవరైనా సిఐని ప్రభావితం చేసి క్రాంతి అన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నిజంగా వేధించున్నట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుందాం. కొత్తపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం 50 రోజుల కోవిడ్ వ్యతిరేక ప్రచార ఉద్యమంలో భాగంగా ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు చేతుల పరిశుభ్రత ద్వారా అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని అన్నారు. వేటపాలెం మండలం కొత్తపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో మంగళవారం 50 రోజుల కోవిడ్ వ్యతిరేక ప్రచార ఉద్యమంలో భాగంగా విద్యాశాఖాధికారి ఏకాంబరేశ్వరరావు చేతుల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు మాట్లాడుతూ మన చేతుల ద్వారానే ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తాయని అన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎందరో చిన్నారులు చనిపోతున్నారని, దీనికి కారణం చేతులు అపరిశుభ్రంగా ఉంచుకోవడమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్జీడి కురేషి, భానుచంద్ర మూర్తి, శివప్రసాద్, జ్యోతి, కాంచన, పి దేవి, సుధా తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇలా రుద్దాలి. తర్వాత ఒక్కొక్క ఏళ్ళు కూడా మళ్ళీ ఇలా రుద్దాలి. అర్థమైందా? తర్వాత గోడల్లో మట్టి ఉంటుంది, ఇలా రుద్దాలి. కుడి చేయి ఎడం చేతి మీద, ఎడం చేతి కుడి చేతి మీద రుద్దాలి. సో ఇది ఫస్ట్ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఇలా, మళ్ళీ ఒక్కొక్క ఏలు ఏంటి, మళ్ళీ గోడలో మట్టి ఉంటుంది కనుక దాన్ని కూడా ఇలా చేసుకోవాలి. అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు వైకాపా నాయకులు డిమాండ్ చేశారు.
అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. వేటపాలెం మండల వ్యాప్తంగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని, దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం చీరాల ఎక్సైజ్ కార్యాలయంలో ఈఎస్ఈబి అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. చీరాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులను కలిసిన వారిలో వైకాపా నాయకులు, న్యాయవాది కర్నేటి రవి, నాయకులు బజ్జిబాబు, దార్ల శాస్త్రి, మిర్యాల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అదే ఇట్లా కంప్లైంట్ ఇచ్చారండి. దీని మీద నేను చెక్ చేసి అక్కడ ఇల్లీగల్గా ఎవరైనా ఇసుక తవ్వి పైకి తీసుకెళ్తున్నా, ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నా దాన్ని చూసి విచారించి దాని మీద కేసులు చేస్తానండి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ కోసం ఆయా ప్రాంతాల్లో దగ్గరలోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయాలని ఎస్టీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ కోసం ఆయా ప్రాంతాల్లో దగ్గరలోని ఇంటర్నెట్లలో అప్లోడ్ చేయాలని ఎస్టీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులు ప్రతి ఏడాది ఇచ్చే లైఫ్ సర్టిఫికేట్ కొరకు కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారి పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఇంటర్నెట్లలో ఈ సౌకర్యం కలగజేయటం జరిగిందన్నారు. గతంలో చీరాల ఎస్టీఓ ఆఫీస్లో లైఫ్ సర్టిఫికెట్లు తీసుకునేవారమని, అయితే కరోనా నేపథ్యంలో రాష్ట్ర అధికారుల ఉత్తర్వులతో పెన్షనర్ల సౌలభ్యం కోసం ఇంటర్నెట్లలో సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. ఈ అవకాశాన్ని పెన్షన్దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్టేట్ పెన్షన్దారులందరికీ విజ్ఞప్తి, ప్రతి సంవత్సరం ఇచ్చే లైఫ్ సర్టిఫికెట్లు లాగే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు దాకా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందండి. GOMS నెంబర్ D4-1381/2019 సర్క్యులర్ 18/11/2020 ప్రకారంగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఇవ్వమని మాకు ఆదేశాలు ఇచ్చిందండి. పెన్షన్దారులకి కరోనా దృష్టిలో పెట్టుకొని పెద్ద వయసు వారికి ఎవరు అనువుగా వీలైనంత నెట్ సెంటర్లలో ఎవరికి వీలుగా ఉన్నట్టు వాళ్ళు వేసుకోవచ్చు అని చెప్పి నేను బయట నోటీస్ బోర్డు పెట్టానండి. దాని ప్రకారంగా పెద్ద వయసు వాళ్ళు ఇబ్బంది లేకుండా ఎక్కడ ఉండి అక్కడ వేసుకునేటట్టు లైఫ్ సర్టిఫికెట్లు జమ చేయవచ్చు. మాకు వేటపాలెం మండల భవితా కేంద్రంలో బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమానికి దివ్యాంగులు తల్లిదండ్రులు హాజరు కావాలని IERP రామిరెడ్డి తెలిపారు. వేటపాలెం మండల భవితా కేంద్రంలో బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు దివ్యాంగులు తల్లిదండ్రులు హాజరు కావాలని IERP రామిరెడ్డి తెలియజేశారు. ప్రతి సంవత్సరం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు, దివ్యాంగులలో ప్రతిభావంతులను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో IERP ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3 అది ప్రతి సంవత్సరం జరిగేది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 ఎప్పుడైనా జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ వికలాంగుల పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైంది. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా పరీక్షల సంఖ్య 1 కోటి దాటింది. నేటి వరకు రాష్ట్రంలో 1,57,854 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 40,728 కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,68,064 చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి కోలుకొని 934 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 8,53,232 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురం, చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఒకరి చొప్పున మొత్తం 4 మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,992కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 7,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,782 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 443 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు భారత్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 94,31,000కు చేరుకుంది. కోవిడ్ మరణాల సంఖ్య 1,37,000 దాటింది. ఇక ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 45,333 మంది కోవిడ్ బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య మొత్తంగా 88,47,600కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.81గా ఉంది. నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.74%గా ఉంది. మరణాల రేటు 1.45%కి తగ్గింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రామన్నపేట పంచాయతీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి మహిళలచే దీపారాధన, లలిత సహస్రనామ కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నాగార్జున శాస్త్రి మాట్లాడుతూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసమని, ఈ రోజు తిరుపతమ్మ అమ్మవారికి కుంకుమ పూజలు మహిళలచే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దేవేన లక్ష్మీ ప్రసాద్, మార్కండి, ఉమ్మిటి శంకర్రావు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజున బుధవారం విధియ మన రావణపేట గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి వారి దేవస్థానమునందు మరి ఈ రోజున కార్తీక దీపారాధన కార్యక్రమంతో పాటుగా లలిత సహస్రనామ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. కావున 7 మంది మహిళా ముత్తైదులందరూ కూడా చక్కగా ఇక్కడికి విచ్చేసి మరి అమ్మవారి కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఈ అనంతరం తర్వాత కూడా అమ్మవారి సమారాధన కార్యక్రమం కూడా జరుగును. కావున 7 మంది మహిళా ముత్తైదువులు భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లు, అలాగే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామివారి దివ్య కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రులు కాగలరని తెలియజేస్తూ ఉన్నాం. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడింది. నేటి సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివార్ తుఫాన్ చేసిన బీభత్సం మర్చిపోకముందే మరో తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా అనంతరం తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చీరాల మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న 70 మంది పారిశుద్ధ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 4 జతల దుస్తులు, సబ్బులు, 5 కిలోల కొబ్బరి నూనెను మున్సిపల్ కమిషనర్ డి ఏసయ్య అందజేశారు. చీరాల మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న 70 మంది పారిశుద్ధ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 4 జతల దుస్తులు, సబ్బులు, 5 కిలోల కొబ్బరి నూనెను మున్సిపల్ కమిషనర్ డి ఏసయ్య అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు కోటిదాసు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పారిశుద్ధ కార్మికులను చిన్నచూపు చూశాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉదార స్వభావంతో రానున్న పండుగలను పురస్కరించుకుని వారికి కావాల్సిన దుస్తులు, సరుకులను అందించారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఏటా మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, కమిషనర్ గారు సమక్షంలో వారికి 3 చీరలు, 3 కండవాలు, 2 జతల చెప్పులు, 4 కేజీల కొబ్బరిని ప్రతి ఏటా ఇటు పద్ధతి. అయితే గతంలో 3 సంవత్సరాలు పెండింగ్ పెడితే రామకృష్ణ గారు వచ్చినాక దాన్ని తన బాధ్యత తీసుకొని అప్పుడున్న కమిషనర్తో మాట్లాడి ఆ పెండింగ్ కూడా ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా కరెక్ట్గా డిసెంబర్ నెలలోనే కార్మికులకి ఆ కొబ్బరి చెప్పులు, బట్టలు ఇవ్వడం అనేది నిజంగా సంతోషకరమైన విషయం. అయితే ఒకటి ముఖ్యమైన విషయం అంటే
ఇలాగే ప్రతి ఏటా కూడా మా కార్మికులకి సిబ్బంది వారికి రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సకాలంలో ఇవ్వాలని, రామకృష్ణ గారు కాకపోయినా నెక్స్ట్ వచ్చేలో కూడా విజయపత్రం ఉంటే కార్మికులు చాలా సంతోషంగా ఉంటారు. పండుగ సందర్భంగా వాళ్ళ బట్టలు కట్టుకొని హ్యాపీగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. పారిశుద్ధ కార్మికులకు 2021 సంవత్సరంలో వారికి ఇవ్వాల్సిన యూనిఫామ్స్, కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులను ఈరోజు కమిషనర్ గారి ఆదేశం మేరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చీరాల పురపాలక సంఘంలో మా శానిటరీ ఇన్స్పెక్టర్ విభాగం నుంచి వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. యుఎస్లో 2 కీలక రాష్ట్రాలు ఆరిజోనా, విస్కాన్సిన్లో సోమవారం డెమోక్రాటిక్ అభ్యర్థి బైడ్ జోర్డన్ గెలుపును సర్టిఫై చేశాయి. గత ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. విస్కాన్సిన్లో బైడెన్ 20,700 ఓట్లతో గెలిచినట్లు గవర్నర్ టోనీ ఎవర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ రాష్ట్రంలోని 2 కౌంటీల్లో రీకౌంటింగ్ జరిపారు. అయితే ఈ ఫలితాన్ని ట్రంప్ అంగీకరించడం లేదు. మరోవైపు రిపబ్లికన్లకు బాగా పట్టు ఉన్న ఆరిజోనాలో బైడెన్ 10,000 ఓట్లతో గెలిచారని గవర్నర్ డగ్ హాప్స్ తెలిపారు. ప్రస్తుతం బైడెన్ కు ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఎన్నికల ఫలితాలను తిరస్కరించాలని ట్రంప్ లాయర్ రూడీ గిలియాని కోరారు. కానీ ఆయన డిమాండ్ ఎవరూ పట్టించుకోలేదు. వీరంతా తప్పుడు సర్టిఫికేషన్లు చేస్తున్నారని రూడీ చెప్పుకొచ్చారు. తాజా సర్టిఫికేషన్లను ఛాలెంజ్ చేసేందుకు ట్రంప్ కు 5 రోజుల సమయం ఉంది. తనకు ఓటు వేసిన 7.4 కోట్ల మంది తరపున పోరాడుతున్నానని ట్రంప్ ట్వీట్ చేశారు. వరుసగా 3వ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకురావడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 9 మంది టీడీపీ సభ్యులపై ఒకరోజు పాటు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సస్పెండ్ అయిన వారితో పాటు చంద్రబాబు నాయుడుతో సహా మిగతా ఎమ్మెల్యేలు కూడా బయటికి వెళ్లిపోయారు. కోవిడ్-19 కట్టడికి వచ్చే వారం నుంచి వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు తాజాగా యూకే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెసెంజర్ ఆర్ఎన్జీ సాంకేతికతతో ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు ఎంహెచ్ఆర్ఏ మద్దతివ్వడంతో యూకే ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. జర్మన్ కంపెనీ బయోఎన్టెక్ తో రూపొందించిన వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించమంటూ ఇటీవల యుఎస్ FDA యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థలకు ఫైజర్ దరఖాస్తు చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల స్వతంత్ర నియంత్రణ సంస్థ ఓకే చెప్పడంతో యూకే ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వచ్చే వారం నుంచి యూకేలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి వ్యాక్సిన్ అధికారిక వినియోగానికి అనుమతించిన దేశంగా యూకే నిలవనుంది. ఇదే విధంగా కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ ను అందించిన తొలి కంపెనీలుగా ఫైజర్, బయోఎన్టెక్ ఆవిర్భవించనున్నాయి.
టెక్నాలజీ వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి సత్తా చాటారు. టెక్నాలజీ వినియోగంపై స్క్రాచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఏపీ పోలీస్ శాఖ 5 అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో నెల వ్యవధిలో ఏపీ పోలీస్ శాఖ మూడోసారి భారీగా అవార్డులను కైవసం చేసుకోవడం విశేషం. ఇక నేడు ప్రకటించిన అవార్డుల్లో ప్రాజెక్టు టాటా సైబర్ మిత్రకు గాను ఏపీ పోలీస్ శాఖ రజత పథకాలను కైవసం చేసుకుంది. వీటితో పాటు అఫెండర్ సెర్చ్, ఉమెన్ సేఫ్టీ, సువిధ, ప్రాజెక్టు టాటా విభాగాల్లో 5 స్క్రాచ్ అవార్డులను గెలుచుకుంది. 11 నెలల కాల వ్యవధిలో జాతీయ స్థాయిలో 108 అవార్డులను సొంతం చేసుకుని ఏపీ పోలీస్ శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు సాధించిన అవార్డుల్లో 2 బంగారు, 13 రజత పథకాలను కైవసం చేసుకున్నది. అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న సిబ్బందిని డీజీపీ గౌతమ్ సవాజ్ అభినందించారు. ఈ సీజన్లో మాత్రమే దొరికే శబరిమల అరవణ పాయసం భక్తులకు ఎంతో ప్రీతిదాయకం. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవటానికి అనుమతి ఇవ్వకపోవడంతో శబరిమల సందర్శించే వారి సంఖ్య 1,00,000 నుంచి 100లకు పడిపోయింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న శబరిమల భక్తులకు స్వామి ప్రసాదం ఇంటి వద్దకే అందజేయాలని పోస్టల్ శాఖ నిర్ణయించింది. ఆ వెంటనే శబరిమల ప్రసాదాన్ని భక్తులకు డెలివరీ చేసేందుకు కేరళకు చెందిన పోస్టల్ సర్కిల్ ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రసాదం పంపిణీ కోసం సమగ్ర బుకింగ్, డెలివరీ ప్యాకేజీని అభివృద్ధి చేసినట్లు మంగళవారం అధికారికంగా పత్రికా ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తుంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల స్థితిగతులపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు ఎన్నికల సరళిపై, పార్టీ పరిస్థితులపై ప్రధాని ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని ప్రధాని మోదీ అభినందించారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను మోదీ కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడవడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ధైర్యంగా ముందుకు సాగాలని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి అని ప్రధాని మోదీ సూచించినట్లు తెలంగాణ బీజేపీ ఆ ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది శాంసంగ్ తన ప్రీమియం గెలాక్సీ నోట్ ఫోన్ను నిలిపివేయవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హై అండ్ స్మార్ట్ ఫోన్ల డిమాండ్ గణనీయంగా తగ్గిన కారణంగా వీటిని వచ్చే ఏడాది నిలిపివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పెద్ద స్క్రీన్, ఆకర్షణీయమైన డిజైన్, ఎస్ పెన్ వంటి ఎన్నో ప్రత్యేకతలు నోట్ ఫోన్లో ఉన్నాయి. అలాగే గతంలో ప్రీమియం ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ ఫోన్లను కలిపి ఒకే ఫోన్లో తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ 2021లో గెలాక్సీ నోట్ తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కనపడటం లేదు. అయితే ఈ విషయంపై శాంసంగ్ ఎటువంటి సమాచారం వివరణ ఇవ్వలేదు. హీరో ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు పేరు ఖరారైంది. ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రాన్ని విజయ్ కిరగాందూర్ నిర్మించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే ప్రభాస్ ప్రధాన పాత్రలో ఆది పురుష్ తెరకెక్కబోతుంది. సలార్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది జనవరిలో సలార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. స్టాక్ మార్కెట్ ఈ వారంలో ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ 4 రోజులే జరుగుతుంది. ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాలతో పాటు ఇదే వారంలో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించనున్నారు. గత వారాంతాన విడుదలైన దేశ Q2 డీజీపీ గణాంకాలు మార్కెట్ను ప్రభావితం చేయవచ్చు. దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరంపర కొనసాగటం, అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ పాలన దిశగా అడుగులు వేయటం లాంటి అంశాలతో గురువారం సెన్సెక్స్ 267 పాయింట్లను, నిఫ్టీ 110 పాయింట్లు ఆర్జించిన సంగతి తెలిసిందే. ఆసీస్తో జరుగుతున్న 3వ వన్డేలో టీమిండియాకు ఓదార్పు విజయం దక్కింది. 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటింగ్ లో ఆరోన్ ఫించ్ 75 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా మ్యాక్స్వెల్ 59 పరుగులతో రాణించాడు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్ ను మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీలు కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ధాటిగా ఆడిన మ్యాక్స్వెల్ అర్ధ సెంచరీ సాధించడంతో ఆసీస్ మళ్లీ గెలుపు దిశగా పయనించింది. అయితే 38 పరుగులు చేసిన క్యారీ రన్అట్ గా వెనుతిరిగిన మ్యాక్స్వెల్ ఉండటంతో ఆసీస్ గెలుపుపై ధీమాతో ఉంది. కానీ
జట్టు స్కోరు 268 పరుగుల వద్ద ఉన్నప్పుడు బూమ్రా బౌలింగ్ లో మ్యాక్స్వెల్ అవుట్ కావడంతో మ్యాచ్ టీమిండియా వైపు మొగ్గింది. ఆ తర్వాత కాసేపటికే 28 పరుగులు చేసిన ఆస్టిన్ ఆగర్ అవుట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇక బౌలింగ్ లో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా తొలి మ్యాచ్ ఆడిన నటరాజన్ 2 వికెట్లు, బూమ్రా, జడేజా, కుల్దీప్లు తలో వికెట్ తీశారు. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. ఈపురపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూములలో ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న స్థానికులు, పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించిన రెవెన్యూ అధికారులు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేసిన చీరాల తహసీల్దార్. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి చీరాల నియోజకవర్గం నుంచి తరలి వెళ్లిన సైనికులు, కార్యకర్తలను పార్టీ ఎప్పుడూ విస్మరించదన్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. కోవిడ్-19 పై అప్రమత్తత అవసరం. కొత్తపేట జడ్పీ హైస్కూల్లో కోవిడ్ విమోచన ప్రచార సమావేశంలో ఎంఈఓ ఏకాంబరేశ్వరరావు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.